ఓర్చుకో, సహించుకో అని ఎవరైనా మనకు చెప్తే ఇంకెంత ఓర్చుకోవాలి, ఇంకెంత సహించుకోవాలి, ఇంకెంత కాలము అని ఎదురు జవాబులు ఇస్తూ ఉంటాం కదండి. ఎంత పడితే అంత మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంతకాలం సహించాను, ఇంతకాలం భరించాను, ఇంకెంతకాలం, ఐ కెన్ నాట్ డూ ఇట్ ఎనీమోర్ అనే పదాలు మనకు చాలా అలవాటు అయిపోయినాయి. కానీ ఈరోజు బ్లాండీ నా జీవితంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు సహించుకో, నువ్వు ఓర్చుకో, నువ్వు భరించుకో, నా నిమిత్తమై అంటే ఇంకా ఆనందంగా స్వీకరించు. ఈరోజు మనం అంటాము, మన క్రైస్తవ లోకంలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఏంటిదంటే ఎవరైనా మీకు ఏమైనా అంటున్నారా, హాని చేయాలని చూస్తున్నారా, యూ రిటాలియేట్, యూ ఫైట్ బ్యాక్, యూ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇది అది అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా నామం నిమిత్తమై హింసించబడతారో వారు ధన్యులు అని యేసయ్య చెప్పారండి. నా నామం నిమిత్తమై మిమ్మల్ని చెరలో వేస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మీకు నానా హింసలు పెడతారు, మిమ్మల్ని మీతో భయంకరంగా ఆడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు చేయనివి చేస్తారని చెప్తారు, నిందారోపణలు నేరారోపణలు చేస్తారు. కానీ ఏమంటాడంటే, మీరు ధన్యులు, నా నిమిత్తమై మీరు భరిస్తున్నారు కాబట్టి, నా నిమిత్తమై మీరు సహిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు.